కరీంనగర్లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం బీజేపీ కార్పొరేటర్ బండారి వేణు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేశారని తీవ్ర ఆరోపణలు చేయడంతో ఈ వివాదం రాజుకుంది. ఈ పరిణామం కరీంనగర్లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఈ అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. దీనిపై ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం ఉదయం బండారి వేణు ఇంటి ముట్టడికి ప్రయత్నించాయి. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. గంగుల కమలాకర్ ప్రస్తుత కరీంనగర్ ఎమ్మెల్యే. ఆయనపై బండారి వేణు చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. వేణు ఆరోపణలు నిరాధారమైనవని, ఎమ్మెల్యే ప్రతిష్టను దెబ్బతీయటానికే ఈ కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. సుమారు 200 మందికి పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమికూడి బండారి వేణు ఇంటి వైపు వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఆందోళన వల్ల ప్రధాన రహదారులపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి స్థానికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో సహా భారీగా బలగాలను మోహరించారు. నిరసనకారులపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ పరిణామంతో ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్త వాతావరణం కనిపించింది. పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఆందోళనపై స్పందించిన బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ప్రజాస్వామ్యంలో విమర్శలు సాధారణమని, బీఆర్ఎస్ చర్యలు భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని ఖండించారు.